వచ్చిండ్రు. వాళ్ళు నిన్న మొన్ననే కానిస్టేబుల్ ఉద్యోగాలు 5,000 పడితే 5,000 కాదు 20,000 ఉద్యోగాలు వేయాలని చెప్పి పాపం వాళ్ళు ధర్నా చేసినటువంటి పరిస్థితి ఉంది. వాస్తవానికి ఏంటంటే ఒక 15 లక్షల మంది ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఈ తెలంగాణలో ప్రిపేర్ అవుతూ ఉంటారు ఎప్పుడు కానిస్టేబుల్ ఉద్యోగాలు పడతాయని. కాబట్టి ఆ 15 లక్షల మందికి తగ్గట్టుగా 20,000కు తక్కువ కాకుండా పోస్టులు వేయాలని ప్రభుత్వాన్ని నేను బలంగా డిమాండ్ చేస్తున్నా. పోలీస్ శాఖలో ఖాళీ ఉన్నాయి, జాబులు ఇచ్చే అవకాశం ఉన్నది, లేనిదేదన్నా ఉందంటే ఈ ప్రభుత్వానికి మనసు లేదు తప్పితే ఇంకోటి కాదు. కాబట్టి 20,000 పోస్టులు వేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎట్ ద సేమ్ టైం ఎస్ఐలకు సంబంధించి వయో పరిమితిని సడలించడం జరిగింది. అంటే సేమ్ టెస్టులు ఉంటాయి కానిస్టేబుల్కి ఎస్ఐకి, కానీ ఎస్ఐ 35 ఏళ్ళు అయితే ఆయన ఎస్ఐ పనికొస్తాడు అంటున్నారు, కానిస్టేబుల్లకేమో కట్ ఆఫ్ పెడతా ఉన్నారు. సో ఆ ఏజ్ రిస్ట్రిక్షన్ కూడా కానిస్టేబుల్లకు ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అట్లనే మరి ఈ కానిస్టేబుల్ ఉద్యోగంలోకి తీసుకురావాలంటే జీవో 46 అని ఒక జీవో వచ్చింది, ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చింది, అది అడ్డంకిగా ఉంది. ఆ జీవో 46 కరెక్ట్ కాదని ఇదివరకు నిరుద్యోగుల కోసం పెట్టిన మీటింగ్లో కూడా మేము చెప్పడం జరిగింది. ఆ జీవో 46ని రద్దు చేసి ఈ కానిస్టేబుల్ పోస్టులు 20,000 వేయాలని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లనే గ్రామ పంచాయతీ అధికారులు జీపీఓ పోస్టులు కూడా ఒక 6,000 ఖాళీలు ఉన్నాయి, వాటిని మరి ఈ గ్రూప్స్ పోస్టు డిఎస్సి పోస్టుల మీద కూడా ప్రత్యేకించి శ్రద్ధ పెట్టాలి. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి సంవత్సరానికి ఆ అంశాన్నే మరి మర్చిపోయింది ప్రభుత్వం. కాబట్టి నిరుద్యోగుల పక్షాన ఆలోచించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా మా ఉద్యమకారులు వచ్చిండ్రు, ముస్తఫా గారు వచ్చిండ్రు, ఆయన సూర్యాపేట నుంచి వచ్చిండు. మరి అంతకుముందు అందరు ఇక్కడున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ఉద్యమాలు చేసినా కానీ మమ్మల్ని పట్టించుకుంటలేరు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉద్యమకారులకు హామీ ఇచ్చిందో ఆ హామీని నెరవేర్చడానికి పోరాటం చేయమని వారు వినతి పత్రం ఇచ్చినారు. వారికి మేము విశ్వాసం కల్పిస్తున్నాం. జూలై 2వ తారీఖు నాడు హైదరాబాద్ మహానగరంలో ఉప్పల్ బగాయత్లో ఉన్న ప్రభుత్వ భూమిని మేము ఆక్రమించుకోబోతా ఉన్నాం. ఉద్యమకారుల కోసం భూ పోరాటం చేయబోతా ఉన్నాం. ఆ భూ పోరాటంలో నల్గొండ బిడ్డలందరూ కూడా, నల్గొండ ఉద్యమకారులందరూ కూడా తప్పకుండా తరలి రావాలి, ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కూడా నేను కోరుతా ఉన్నాను. మరి మనం పెట్టుకున్నది ప్రధానంగా వ్యవసాయం మీద కాబట్టి వ్యవసాయం మీద మాట్లాడుకుంటున్నటువంటి సందర్భంలో ఇంతకుముందు నేను మీకు ఒక మాట చెప్పడం జరిగింది. 7.5 కోట్ల టన్నుల ధాన్యం పండితే 45 లక్షలు దళారీలు తినేసిండ్రు తరుగు పేరుతోనని. దాని విలువ 1,066 కోట్ల రూపాయలుగా మరి తెలుస్తూ ఉన్నది. 1,000 కోట్ల రూపాయలు రైతుల దగ్గర తిన్నటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. సిగ్గుపడాలి నిజంగా. అది కాకుండా ఈ లారీలు, ట్రాన్స్పోర్ట్లు, ఈ సుతిల్దారాలు, రైతులు, కూలీలు, ఆ పంటను తీసుకుపోయేటటువంటి ఖర్చంతా కూడా ఇంకొక 2,000 కోట్లుగా లెక్క తెలుస్తూ ఉంది. అంటే 1,266 కోట్ల రూపాయలు ఉల్టా రైతుల దగ్గరనే ఈయన కప్పం వసూలు చేసినటువంటి ముఖ్యమంత్రి గారు తక్షణమే మరి ఇది ఎట్లా చేస్తారు, రైతులకు ఏం భరోసా ఇస్తారో ఆన్సర్ చేయాలి. అన్నిటికన్నా ముందు మీరు వ్యవసాయ శాఖను ఒక్కసారి రివ్యూ చేయాలని ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మరి ఇక్కడ మా అన్నలందరూ చెప్పినట్టుగా ఈ యాప్ ఏదైతే పెట్టినరో యూరియా యాప్, దాంట్లో మొత్తం మోసమే ఉన్నది తప్ప ఇంకోటి ఏం లేదు. మొదలే వాళ్ళకి కావాల్సిన దగ్గర కావాల్సిన గోడౌన్లల్లో యూరియాలు బస్తాలు దాచుకుంటున్నారు. ఇక్కడ కూడా నిన్న మొన్న నల్గొండలో కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినట్టుగా మా దృష్టికి వచ్చింది. వాళ్ళ గన్మెన్ పేరు మీద ఒక 2 లారీల బస్తాలను తీసుకుపోయి గోడౌన్లో పెట్టుకున్నటువంటి నాయకుల పేర్లు కూడా మేము విన్నాం. పేర్లన్నీ చెప్తే బాగుంటుందని చెప్తలేం, కానీ ఈ రైతుకే లేనటువంటి సందర్భంలో రాజకీయ నాయకులు దూరి యూరియాను దొంగతనం చేయడం అంటే ఇది కేవలం కాంగ్రెస్లో చూసినాం తప్పితే ఇంకే ప్రభుత్వంలో కూడా ఇంత బరితెగింపు చూడలేదు. కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు నల్గొండ జిల్లా మీద ప్రత్యేక దృష్టి పెట్టి రివ్యూ చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇంకొక మాట చెప్పింది, అందరు మంత్రులు చిలక పలుకులు వలుపుతున్నారు, రైతన్నలు గమనిస్తున్నారో లేదో. ఏమంటున్నారు, వరి ఎక్కువైతుంది, వేరే పంట వేయాలని చెప్తున్నారు. వేరే పంట వేయాలి, కరెక్టే. మృగశిర కార్తె వచ్చాయి. దీనికన్నా ముందు అధికారులు ఏం చేయాలి, పోవాలి, రైతులతో మాట్లాడాలి, ఏ పంట వేయాలి, మీరు ఈ పంట వేస్తే మేము దాన్ని ఏ ధరకు కొంటాము, దానికి వాడాల్సిన ఎరువులేంది, దానికి కావాల్సినటువంటి పరిస్థితి ఏంది, అన్నీ మాట్లాడాలి కదా. ఇంతవరకు ఏ జిల్లాలో కూడా అధికారులు పోలేదు, పంట మార్పిడి మీద రైతులతో చర్చించలేదు. కాబట్టి రైతన్నలు ఏం చేసిండ్రు, కార్తె రాగానే వాళ్ళు నారులు పోసుకున్నారు, మళ్ళీ వరి పంటకే తయారవుతున్నారు. అంటే మళ్ళీ 4 నెలల తర్వాత మళ్ళీ ఇదే నల్గొండలో మనందరం మళ్ళీ ఇట్లనే రౌండ్ టేబుల్ పెట్టుకొని రైతులకి కష్టాలు ఏందని మాట్లాడుకునే పరిస్థితి ఉంటుంది. అంటే ఈ స్థితిని నివారించగలిగి ఉండి కూడా ప్రభుత్వం కనీసం మాట్లాడకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం అంటే మళ్ళా వరే పండుతుంది,
మళ్ళీ 75 లక్షల టన్నులు కొనాల్సి వస్తుంది. మళ్ళా కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు ఒకరినొకరిని బద్నాం చేసుకుంటుంటారు, టైంపాస్ అవుతుంటుంది, చూస్తుంటాం. అంటే ఇది నివారించగలిగి ఉండి కూడా నివారిస్తలేరు. నిజంగా పంట మార్పిడి మీద ప్రభుత్వం సీరియస్గా ఉంటే ఇప్పటికన్నా రంగంలోకి దిగాలి. వ్యవసాయ శాఖ వాళ్ళు క్షేత్రస్థాయిలోకి వెళ్ళాలి, రైతులకు హామీ ఇవ్వాలి, ఏం పంట మార్చుకోవాలనో ఆ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అన్నది చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ప్రత్యేకించి నల్గొండలో అన్యాయం ఏంటంటే మన ఫ్లోరిసిస్ ఉన్నటువంటి ప్లేసు, బాగా ఫ్లోరైడ్ ఉన్నటువంటి ప్లేస్, కంప్లీట్గా డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టులు అన్నీ కూడా మొత్తం అడుగంటిపోయినటువంటి పరిస్థితి. ఒక పక్క డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టులకు మెయింటెనెన్స్ లేక తండాలలో కానీ గ్రామాలలో కానీ నీళ్ళు రాని పరిస్థితి. ఇంకో పక్క నాగార్జున సాగర్ కెనాల్ ఏదైతే ఉందో దాని మీద ఉన్న చిన్న లిఫ్ట్లు, మరి ఇరిగేషన్ శాఖ మంత్రి కూడా మీ జిల్లా వాస్తవ్యుడే, మరి ఆయనకు ఎందుకు దయ వస్తలేదో తెలియదు. ఆ చిన్న లిఫ్ట్లలో ఉద్యోగులు లేక, దాని మెయింటెనెన్స్ లేక అవి మూలకు పడే పరిస్థితి వచ్చినాయి. వాటి మీద దృష్టి సారించమని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి కౌలు రైతులు ఉన్నారు, ఇవాళ ఒక నివేదిక వచ్చింది. ఏందది? మొత్తం వ్యవసాయ రైతులలో 36 నుండి 37% కౌలు రైతులే ఉన్నారు. అంటే పట్టాదారులు ఎవరైతే ఉన్నారో, భూమి ఓనర్లు ఎవరైతే ఉన్నారో అందులో 36% మంది వ్యవసాయం చేస్తలేరు, కౌలు రైతులు మాత్రం చేస్తున్నారు. వారిని అర్జెంటుగా గుర్తించండి. ఆ ప్రక్రియ ఎందుకు ప్రారంభించరు? మీరు మాట ఇచ్చి ఉన్నారు. మరి ఆ కౌలు రైతు ఇవాళ ఎకరానికి దాదాపుగా నల్గొండలు తెలియదు కానీ మా నిజామాబాద్ దిక్కు అయితే 53 నుంచి 57 వేలు మినిమం కౌలు కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ కూడా అటో ఇటో అంతే ఉంటుందని నేను అనుకుంటున్నాను. మరి అంత కౌలు కట్టి కూడా రైతు భరోసా ఎవరికైతే అన్నకు వస్తుందో, భూమి ఉన్న అన్నకో చెల్లెకో వస్తుందో వాళ్ళు కౌలు రైతుకి ఆ డబ్బులు ఇవ్వరు. అంటే స్టార్టింగ్లో మొత్తం కౌలు రైతు కంప్లీట్గా ఆయన్నే పెట్టుబడి పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి రైతు భరోసా ఇస్తా అన్నటువంటి వారు మీరు ముందు గుర్తించండి కౌలు రైతులు ఎవరని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. రెండవది, రైతు కూలీలను గుర్తిస్తామన్నారు, వాళ్ళ గురించి ఇంతవరకు ఒక మాట మాట్లాడలేదు. రైతు కూలీలకు 12,000 సంవత్సరానికి ఇస్తామన్నారు, వాళ్ళ గురించి మాట్లాడలేదు. వ్యవసాయాన్ని నరేగా స్కీమ్ని అనుసంధానం చేస్తామన్నారు, ఇలా గ్రామాల్లో కూలీలు దొరకనటువంటి పరిస్థితి ఉంది. ఓ పక్కనేమో బీజేపీ వాళ్ళు ఆ ఉన్న రైతు మొత్తం పథకాన్ని, నరేగా పథకాన్ని ఎత్తేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అనుసంధానం కూడా చేయకుండా కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చి తప్పించుకొని తిరుగుతుంది. అంటే 1-2 కాదు, చెప్పుకుంటూ పోతే బోలెడన్ని బాధలు ఉన్నాయి, బోలెడన్ని కష్టాలు ఉన్నాయి. ఇవాళ నల్గొండ రైతన్నలందరికీ మాత్రం నేను ఇవ్వాలనుకుంటున్న భరోసా ఒకటే, ఖచ్చితంగా మన ఈ రాష్ట్రంలో, ఈ నల్గొండలో ఆనాడు ఈ బాధలు పడలేకనే మా భూమి మాకు కావాలని చెప్పి బందూకులెట్టినటువంటి రైతన్నలు ఉన్న నేల ఈ నేల. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిరుత్సాహపడకూడదు. ఏ గ్రామానికి ఆ గ్రామం రైతులు మనం ఒక సంఘంగా ఏర్పడాలి. రైతుకు రాజకీయంతో పని లేదు, పార్టీ ఏదైనా కావచ్చు కాక, ఏ పార్టీలను ఉండొచ్చు కాక, ఊరికి రైతులందరం కూడా ఒక్కటవ్వాల్సిందే, ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించాల్సిందే, మనకు కావాల్సినటువంటి హక్కులు సాధించుకోవాల్సిందే. ఇందాక తమ్ముడు విక్రాంత్ రెడ్డి మాట్లాడుకుంటూ చెప్తున్నాడు, మా ముంగటికెళ్ళి కాలువ పోతుంది, మా పొలాలకు నీళ్ళు రావట్లేదని చెప్పి. అటువంటి అన్యాయం చేస్తే సహించొద్దు. మీరు అన్నట్టు గడ్డపార కాదు, గ్రామం అంతా పోయి కూడా చేసి నీళ్ళు ఇప్పించుకోండి. మనం మీదకి వెళ్ళిపోయే నీళ్లు, మన ఊరి మీదకి వెళ్ళిపోయే నీళ్లు మన కాలువలకు రావాల్సిందే, తర్వాత కిందికి పోవాల్సిందే. సహజ న్యాయ సూత్రం. ఖమ్మం రైతులకు నీళ్ళు రావాల్సిందే, నల్గొండ రైతులకు కూడా నీళ్ళు రావాల్సిందే. కాబట్టి ఆ దిశగా షార్ప్నెస్తోని ఉండి ఎక్కడికక్కడ రైతు సమస్యలను అడ్రస్ చేయవలసిందిగా నేను మీ అందరినీ కూడా, ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. మరి ఏ రౌండ్ టేబుల్ సమావేశమైనా కొన్ని తీర్మానాలు చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని తీర్మానాలు ఇక్కడ రాయడం జరిగింది, నేను వాటిని చదువుతాను, మీరు ఆమోదిస్తే ఈ రౌండ్ టేబుల్ తీర్మానాలుగా ఈ లేఖ ఈ జిల్లా మంత్రులకి, జిల్లా కలెక్టర్ గారికి, ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా పంపడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మొట్టమొదటి తీర్మానం నల్గొండలో ఇవాళ చేస్తున్న రైతు సమస్యల రౌండ్ టేబుల్ నుంచి మొదటి తీర్మానం, రైతు డిస్కామ్ అనేది మాకు వద్దు, రైతు డిస్కామ్ అనేది మాకు వద్దు. అంగీకరించినట్టేనా? తర్వాత యూరియా యాప్ అనేది రద్దు చేయాలి, యూరియా యాప్ అనేది కంప్లీట్గా రద్దు చేయాలి. మూడవది, ఏదైతే రైతు భరోసా ఎగబెట్టిరో మీరు, బకాయి పడ్డ రైతు పెట్టుబడిని రైతులకు తక్షణమే వేయాలి. నాలుగవది, కౌలు రైతులను గుర్తింపు కార్డులు ఇవ్వాలి, వారికి పెట్టుబడి సహాయం ఇవ్వాలి. ఐదవది, రైతు కూలీలకు 12,000 సంవత్సరానికి ఏదైతే ఇస్తామన్నారో ఇమీడియట్గా ఆ హామీని నిలబెట్టుకోవాలి. ఆరవది, ముఖ్యమైనది, నకిలీ విత్తనాలు, నకిలీ పురుగు మందులు అమ్ముతున్నటువంటి షాపులపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఏడవది, మూసి కాలుష్య నివారణకు చర్యలు చేపట్టాలి. ఎనిమిదవది, జిల్లాలో ఉన్నటువంటి నిమ్మ, బత్తాయి, పత్తి రైతుల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని
చేపట్టాలి. అదేవిధంగా చివరిది, రైతు సమస్యలపై ఉమ్మడి కార్యాచరణతో భవిష్యత్తు ఉద్యమాలను నిర్మించాలి. ఖచ్చితంగా నిర్మించుకుందాం. టీఆర్ఎస్ యాజ్ ఎ పార్టీ ముందడుగేసింది. రేపటి నాడు కలిసి వచ్చేటటువంటి